ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే త్రయోవింశः సర్గः. వ్యాజహృశ్చ ప్రదీప్తాయాం దిశి వైభైరవస్వనం అశివం యాతు ధానానాం శివాఘోరా మహాస్వనాః. జనస్థానం నుండి అనేక మంది సైన్యంతో రాక్షస పరివారంతో సమస్తమైనటువంటి ఆయుధములను ధరించి ఒక రథంలో బయలుదేరినటువంటి కరునికి అన్నీ అపశకునములే కనిపిస్తూ ఉన్నాయి. అసలు శకునములు పట్టిస్తారా అండి? వాటిని పాటించడం వల్ల శుభాశుభ ఫలితములు కలుగుతాయా? ఇవన్నీ ఎవరు చూస్తున్నారు అని కొట్టేస్తూ ఉంటాం, కొట్టిపారేస్తూ ఉంటాం. కానీ శకునములు అంటేనే దాని అర్థం చెబుతూ మనకు నిఘంటువులు చెబుతారు. శక్నోతి శుభాశుభం విజ్ఞాతుమనేనా. జరగబోయేటటువంటి శుభాశుభ ఫలితములను తెలియజేసేవే శకునములు అని చెప్పి అన్నారు. సాధారణంగా ఏ అనారోగ్యం వలనో లేకపోతే అశక్తత వలనో కలిగినటువంటి శకునములను పట్టించుకోకపోవచ్చును. సహజంగా జలుబు చేసినప్పుడు తుమ్ము వస్తూ ఉంటుందనుకోండి, దానిని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం అనేది లేదు. కానీ అప్రయత్నంగా అనారోగ్యం లేకుండా తుమ్ము కనుక వచ్చింది అంటే ఏదైనా శుభకార్యమో లేకపోతే శుభ సంకల్పమో చేసినప్పుడు దానిని పట్టించి తీరుతారు. సరే, రాళ్ళు ఉన్నటువంటి మార్గంలోనో లేకపోతే ఎక్కడన్నా పడిపోయారు అని అంటే అది చూసుకోకపోవటం వలనో లేకపోతే మరో కారణమో లేకపోతే నడవటం చేతకాకో కాళ్ళు సరిగ్గా లేకో అనుకుంటే అది వేరే విషయం. కానీ సమతలంగా ఉన్నటువంటి ప్రదేశంలో అసలు పడవలసినటువంటి పరిస్థితి కానప్పుడు, పడవలసిన అవసరం లేనటువంటి ప్రదేశంలో పడ్డారు అంటే మాత్రం మరి అది దుశ్శకునంగానే భావిస్తారు కదా. మరి ఇక్కడ కరుడు బయలుదేరుతూ ఉంటే అతని యొక్క అశ్వములు సమతలంగా ఉన్నటువంటి ప్రదేశంలో అప్రయత్నంగా ఎందుకు పడ్డాయో కూడా తెలియకుండా ఆ విధంగా పడిపోయాయి. మరి అలా పడటం అనేది దుశ్శకునమే. అంటే పరాజయాన్ని, అపాయమును ఈ విధంగా సూచించేటటువంటి శకునములు అన్నమాట. అక్కడ మరి కరుడు బయలుదేరిన తర్వాత కనిపించిన శకునాలన్నీ ఇలాగే ఉన్నాయి. మరి దాని ద్వారా ఏం తెలుస్తున్నది? అశుభ ఫలితం ఏదో రాబోతున్నది అని చెప్పి తెలుస్తున్నది. అయినప్పటికీ కూడా ఇవన్నీ పట్టించుకోకుండా కరుడు బయలుదేరి వెళుతూ ఉన్నాడనమాట. మరి శకునములు ఈ విధంగా ఏదో ప్రకృతిలో ఉత్పాతాలు కలగటమో లేకపోతే ఈ వెళ్ళేవారికి దెబ్బలు తగలటమో జారిపట్టమో ఇటువంటివేనా, లేకపోతే జంతువులవన్నీ అరవటము ఇవి మాత్రమేనా, ఇంకా అనేక రకాలుగా ఉంటాయంటే ఈ శకునములలో ఇవి ఒక రకం. వీటితో పాటుగా అనేకమైనవి స్వయంకృతంగా చేసుకునేటటువంటివి, అలాగే మన చుట్టూ ఉండేటటువంటి వారి వల్ల కలిగేవి ఈ శకునములు కూడా ఉంటాయన్నారు. ఎలాగా అంటే కీర్తనాత్, శ్రవణత, విలోకనాత్, స్పర్శనాత్ అని
అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడడం ద్వారాను అది కూడా ఒక దుశ్శకునమే అవుతుంది. ఉదాహరణకి ఏదో ఒక పెళ్లిలో కూర్చున్నారు, పెళ్లి జరుగుతూ ఉన్నది, అక్కడ శుభకరమైనటువంటి మాటలు మేము మాట్లాడుకోవాలి కానీ ఎవరో ఎప్పుడో యాక్సిడెంట్లోనే ఏదో పోయినటువంటి వారి గురించి ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నదండి? లేకపోతే ఏదో ఒక ముఖ్యమైనటువంటి కార్యాన్ని తలపెట్టారు, అటువంటిప్పుడు ఆ కార్యాన్ని సాధించడానికి కావలసినటువంటి మాటలు మాట్లాడుకోవాలి కానీ ఎవరో తెలిసినటువంటి వారో లేకపోతే పూర్వపరిచయస్తులో కలిశారు కదా అని అనవసరమైనటువంటి మాటలన్నీ కూడా ఆ సందర్భంలో తీసుకొచ్చి మాట్లాడుకుంటే అది అపశకునమే అవుతుంది. కావున ఏ సందర్భంలో ఏ మాటలు మాట్లాడాలో ఆ మాటలు దానికి అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది సానుకూలమైనటువంటి శుభశకునములను సూచిస్తుంది. అలా కాకుండా ప్రతికూలమైనటువంటి మాటలు, అశుభకరమైనటువంటి మాటలు కనుక మాట్లాడినట్లయితే అది అశుభశకునాన్ని సూచిస్తూ ఉంటుంది. కావున శకునములని మనం మాట్లాడే మాటల వల్ల కూడా కీర్తనాత్ మనం మాట్లాడుకునే దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ విషయం వలన కూడా శుభాశుభ శకునం అనేది కలుగుతుంది. అంతేకాదు శ్రవణత వినడం వలన కూడా వినే మాటలు కూడా అంటే కొన్ని సందర్భములలో కొన్ని రకాలైన మాటలు వినాలి తప్ప ఏది పడితే అది వింటూ ఉండకూడదు. మనకేదో శుభకరమైనటువంటిది చేసుకుంటున్నప్పుడు అశుభకరమైన మాటలు వినబడ్డాయి అంటే అది అశుభశకునంగా పరిణమిస్తూ ఉంటుంది. అందుకనే అంటూ ఉంటారు, మంచి మాటలు మాట్లాడాలిరా, మంచి మాటలు వినాలి అని చెప్పి మన పెద్దలు చెప్పేటటువంటి మాటలు వాటిని చాదస్తంగా కొట్టిపడేస్తూ ఉంటారు. కానీ మంచి మాటలు వినడము, మంచి మాటలు మాట్లాడడము అనేది భవిష్యత్తులో మంచికి మార్గాన్ని వేస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి, దాన్ని పాటించి తీరాలన్నమాట. అలాగా శ్రవణత మనం వినేటటువంటి మాటలు, వినేటటువంటి శబ్దములను బట్టి కూడా రాబోయేటటువంటి ఫలితములు సూచించబడతాయి. అంటే మనం మాట్లాడేటువంటి మాటలు, మనం వినేటటువంటి శబ్దములు, విలోకనాత్ అలాగే చూచేటటువంటి వస్తువులు, చూచేటటువంటి సంఘటనలు అవి కూడా శుభాశుభ ఫలితములను సూచిస్తాయి. స్పర్శనాత్ మనం తాకేటటువంటి వస్తువులు కానివ్వండి, పదార్థములు కానీ అవి కూడా శుభాశుభ ఫలితములను సూచిస్తాయి. అందుకనే కదండి దైవారాధన చేసేటప్పుడు లేకపోతే శుభకరమైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ ధరించడము, ఏది పడితే అది ముట్టుకోకుండా ఉండటము ఎందుకు అంటే మనం చేసేటటువంటి ఆ దైవార్చన, దైవారాధన లేకపోతే ఆ ప్రధానమైనటువంటి పుణ్యకరమైనటువంటి కార్యక్రమం, శుభకరమైనటువంటి కార్యక్రమంలో అశుభకరమైనటువంటి అమంగళకరమైనటువంటి స్పర్శ కలగకూడదు అనే ఉద్దేశంతో ఈ మడిగట్టుకోవటం కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ చేయటం కానీ ఎందుకని అంటే ఆ అశుభకరమైనటువంటి శకునములు కలగకుండా ఉండడం కోసం, ఆ అశుభ ఫలితములు రాకుండా ఉండడం కోసమే. కావున శకునం అనేది ప్రకృతి ద్వారాను, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి ఆ జంతువులు, పక్షులు, అలాగే ఆకాశంలో ఉన్నట్టు కలిగినటువంటి ఉత్పాతములు వీటి ద్వారాను, అలాగే మాట్లాడే మాటలు, వినేటటువంటి శబ్దములు, అలాగే చూచేటటువంటి సన్నివేశములు, అదేవిధంగా తాకేటటువంటి ద్రవ్యములు వీటన్నిటి ద్వారా కూడా శుభాశుభ ఫలితములనేవి ఉంటాయి అని. అందుకనే చూడండి, ఏదైనా శుభకార్యాన్ని లేకపోతే దైవ కార్యాలు ఏం చేయనప్పుడు పురోహితులు మొదటగా మంగళద్రవ్యములు స్పర్శ చేయిస్తారు, తాకిస్తారు. అంటే తద్వారా వారిలో ఉన్నటువంటి అశుభకరమైనటువంటి శకున ఫలితములు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి శుభస్పర్శ ద్వారా శుభకరమైనటువంటి ఆ స్వస్తివాచనము ద్వారా, అంటే స్వస్తివాచనములు వినిపిస్తారు, వింటాము, శుభకరమైనటువంటి మంగళద్రవ్యాలు తాకుతాము, స్పర్శలో శుభం, అదేవిధంగా స్వస్తివాచనం ద్వారా శ్రవణంలో శుభం, అలాగే సంకల్పం చెప్పిస్తారు, తద్వారా కీర్తనం చెప్పటంలో శుభం, అదేవిధంగా పరమాత్మను చూచి దండం పెట్టుకోండి అని చెబుతుంటారు, దర్శనంలో శుభం. ఈ విధంగా చూడడంలో, వినడంలో, తాకడంలో, ఈ అన్నింటిలోనూ కూడా స్పర్శలో, మాట్లాడడంలోనూ, వీటన్నింటిలోనూ కూడా శుభకరమైనటువంటి ఫలితములను ఇచ్చే విధంగా ఆ శుభశకునములను కలిగిస్తూనే మనం శుభకార్యములను, పుణ్యకార్యములను అన్నింటినీ కూడా ప్రారంభిస్తాము.
అలాగా మరి ఇవి కాకుండా దీనికి భిన్నమైనటువంటి శకునములు కలిగించాయి అంటే అంటే అశుభకరమైనటువంటి శకునములు కనిపించాయి అంటే జరగబోయేటటువంటిది లేకపోతే ప్రాప్తించబోయేది అశుభకరమైనటువంటి ఫలితమే అనేది తెలుస్తూ ఉన్నదన్నమాట. మరి అలాగే ఇక్కడ కరుడు రామచంద్రుడి మీదకి యుద్ధానికి బయలుదేరినప్పుడు కనిపించినటువంటి శకునములన్నీ కూడా అపశకునములే, దుశ్శకునములే కనిపించాయి. తద్వారా కరుడు పొందినటువంటి ఫలితము కూడా అశుభ ఫలాన్నే పొందాడు. ఇక్కడ చూడండి, ఘోరాహ శివాహ మహాస్వనాహ, క్రూరమైనటువంటి భయంకరమైనటువంటి శివాహ అంటే నక్కలోని ఆ నక్కలు నోటి నుండి ఏదో అగ్నిజ్వాలలు కక్కుతున్నట్లుగా ఆ నాలుకలు బయటికి పెట్టి పెద్దగా నోరు తెరిచి అరుస్తున్నాయిట. ఆ అరిచేవి కూడా ఎలా అరుస్తున్నాయి? కరుణ వైపుకి తలలు తిప్పి కరుణ వైపుకి తల ఎత్తి చూస్తూ అవి అరుస్తూ ఉన్నాయట. ఆ విధంగా నక్క కూతలు, నక్కల యొక్క కూతలు, ఇది అశుభ శకునం అన్నమాట. అది ఆ నాయకునికి ఆ కార్యం బయలుదేరినటువంటి వాడి యొక్క కార్యానికి, నాయకుడికి కూడా అపాయాన్ని చేకూర్చేవి అని. అలాగా దిశి అశివం భైరవస్వనం వ్యాజహృహు ప్రదీప్తాయాం. దిశి అంటే పైగా తూర్పు వైపుకు తిరిగి ఆ నక్కలు అరుస్తూ ఉన్నాయట. అంటే అలా తూర్పు వైపుకు సూర్యుడు ఉన్నటువంటి తూర్పు వైపుకు వెలుగు వైపుకి చూస్తూ అరుస్తూ ఉన్నాయి అంటే ఇంకా ఆ వెలుగు అనేది ఉండదు, వీరికి చీకటి ఆవరిస్తుంది అని చెప్పి అర్థము. తద్వారా అపాయాన్ని, నాశనాన్ని కూడా సూచిస్తున్నాయన్నమాట. అలాగా ఆ నక్క కూతలు తూర్పు వైపుకు తిరిగి అరవటము, అదేవిధంగా కరుణ్ణి చూస్తూ అరవటము, దీని ద్వారా ఆ కరుణికి కలిగే అపాయాన్ని సూచిస్తూ ఉన్నాయి. అంతేకాదు ప్రభిన్నగిరి సంకాశా తోయశోణితధారిణ ఆకాశం తదనాకాశం చక్రుర్భీమాబలాహకాః. ఇంకా మేఘముల యొక్క విషయాన్ని చెబుతూ ప్రభిన్న గిరి సంకాశాః, ఇంద్రుని చేత ఛేదించబడినటువంటి రెక్కలు కలిగిన పర్వతాల్లాగా, పెద్ద పెద్ద పర్వతాల్లాగా ఉన్నటువంటి ఆ మేఘములన్నీ కూడా గిరిశంకాశాః తోయ శోణితధారిణః. మేఘములు సహజంగా మేఘంలో నీరు ఉంటుంది అని మనకు తెలుసు, కానీ ఇక్కడ ఎర్రనైనటువంటి నీటిని మోసుకెళ్తున్నట్లుగా కనిపిస్తున్న మేఘములు అన్నారు. ఏమంటే అసలు ఆ విధంగా కనిపిస్తాయా అని అంటే కొన్ని సందర్భాలలో ఒకవైపు సూర్యుని యొక్క కాంతి ప్రసరిస్తూ మరొక వైపు గనక ఆకాశంలో ఆ మేఘములు గనక ఆవరించి ఉన్నట్లయితే ఈ సూర్యకాంతి మేఘముల మీద పడి ఆ మేఘములు ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి. కాంతితోటి కనుక కనిపిస్తే అది శుభకరమే, కానీ ఎర్రగా కనుక కనిపించినట్లయితే, ఎర్రని నీటితో ఉన్నట్లు కనిపించినట్లయితే అది మాత్రము అశుభకరమే అని చెప్పి చెబుతున్నారు. అలాగా పెద్ద పెద్ద మేఘముల వంటి, ఆ పెద్ద పెద్ద పర్వతముల వంటి ఆ మేఘములు ఎర్రనైనటువంటి రక్తము వంటి నీటిని ధరించినవై వలాహకాహ ఆకాశం అనాకాశం చక్రుహు, ఆకాశమంతా కూడా ఆ మేఘములు వ్యాపించి పైగా ఎర్రనైనటువంటి వర్ణముతో కనిపిస్తూ అసలు ఆకాశం ఉన్నదా లేదా, లేకపోతే మొత్తం అంతా మేఘములే వ్యాపించేసాయా అన్నట్లుగా అలాగా ఆవరించేసి మబ్బు కమ్మి వేసినట్లుగా అలా ఉన్నదిట. అది కూడా మేఘ చిన్నేతు దుర్దినం అని చెప్పినట్లుగా మేఘముల చేత పూర్తిగా ఆవరించబడి సూర్యుడు కనిపించలేదు అంటే గనక ఆ రోజుని దుర్దినంగానే భావించాలట. అందుకే పూర్వకాలంలో కూడా చూడండి, మన పెద్దలు చాలామంది సూర్యుడిని చూచిన తర్వాతే భోజనం చేసేవాళ్ళు. ఒకవేళ ఆ రోజు సూర్యుడు కనుక కనిపించకపోతే భోజనం చేయటం మానేసేవాళ్ళు అన్నమాట. ఎందుకు అంటే సూర్యుడు కనిపించనంతగా మేఘములు కనుక ఆవరించేసాయి అంటే అది దుర్దినము అని చెప్పి అన్నారు కదా. మరి అలాగా ఇక్కడ మేఘములన్నీ కూడా ఆకాశమంతా వ్యాపించేసి అంతా కూడా ఆకాశం అనాకాశం చక్రుహు, ఏమాత్రం ఖాళీ లేకుండా పూర్తిగా ఆవరించేసి కమ్మివేశాయన్నమాట. బభూవతి మిరం ఘోరం ఉద్ధతం రోమహర్షణం దిశో వా విదిశో వాపి నచ వ్యక్తం చకాసిరే. సరే, మేఘములు ఆకాశంలో ఆవరించడం అనేది సహజమే కదండి అని అంటే నిజమే.
ఆ ఉన్నటువంటి ప్రదేశంలో మేఘములు ఆకాశాన్ని ఆవరించిన ఆ మూలలను దిక్కుల వైపో విదిక్కుల వైపో ఏదో ఒక వైపున మేఘములు లేనటువంటి ఆకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే కొన్ని చోట్లయితే మేఘముల మధ్యలో కూడా కాస్త ఖాళీ అనేది కనిపిస్తుంది. అలా కాకుండా ఇక మొత్తము పూర్తిగా ఆకాశమంతా కూడా కనీసం ఆకాశం అంచులలో కూడా ఖాళీ కనిపించకుండా మొత్తం ఆవరించేసినట్లు ఉంటే అది దుశ్శకునముగా మనకు చెబుతున్నారు. మరి ఇక్కడ బభూవ తిమిరం ఘోరం అని అంటూ అంతా చీకటి వ్యాపించిందిట. అంతే కదండి, ఆకాశమంతా నల్లనైనటువంటి ఆ మేఘములు ఆవరించేస్తే పూర్తిగా, అయితే పూర్తిగా నల్లనైనదంటే ఇక్కడ ధూసర వర్ణము, అదేవిధంగా చివరగా రక్తవర్ణంతో కూడినటువంటివి అని అంటున్నారు. అటువంటి మేఘములు పూర్తిగా ఆవరించేస్తే మరి సూర్యుని యొక్క కాంతి ప్రసరించేటటువంటి అవకాశం లేదు కదా. తద్వారా మొత్తం అంతా కూడా చీకటి వ్యాపించేసింది. అలాగా ఘోరం, భయంకరమైన రోమహర్షణం. ఎప్పుడూ కూడా అలాంటి చీకటిని చూడకపోవటం వల్ల రోమములు నిక్కబడుచుకుని భయంకరంగా ఉండేటటువంటి, గగ్గురుపాటు కలిగించేటటువంటి ఉద్ధతం తిమిరం, అంతటా వ్యాపించినటువంటి చీకటితోటి దిశహవా విదిశహవా వ్యక్తం నచకాసిరే. దిక్కులు కానీ లేకపోతే దిక్కుల యొక్క మూలలు కానీ ఏమాత్రము అసలు ప్రకాశం అనేదే లేదు. పూర్తిగా అంతా చీకటి వ్యాపించేసి ఉన్నది. ఇది చాలా దారుణమైనటువంటి దుశ్శకునం అన్నమాట. అలాగా క్షతజార్ద్ర సవర్ణాభ సంధ్యాకాలం వినా బభౌ ఖరస్యాభిముఖానేదు తదా ఘోరా మృగాః ఖగాః కంకగోమాయ గృధ్రాశ్చ చుకృషుః భయశంషినః. ఇంకా అంటున్నాడు, సహజంగా సంధ్యా సమయంలో ఆకాశం ఎర్రగా కనిపించడము అనేది అది సామాన్యంగా ప్రతిరోజు జరిగేటటువంటి సన్నివేశమే. అంటే సంధ్యా సమయంలో అరుణోదయం, అంటే ఉదయంలో అరుణోదయ కాలము, అదేవిధంగా సాయం అస్తమించే సమయంలోనూ కూడా సూర్యుని యొక్క కాంతి ఎర్రగా ఉండడం ద్వారా ఆకాశము కూడా ఎర్రగా కనిపించడం అనేది సహజమే, అందులో పెద్ద దోషమేమీ కాదు. కానీ సంధ్యాకాలము కానిటువంటి సమయంలో ఆకాశము గనక ఎర్రగా కనిపించినది అంటే అది దుశ్శకునంగా మనకు చెబుతున్నారు. ఇక్కడ క్షతజార్ద్ర సవర్ణాభ, అది కూడా ఎలాగా, రక్తంతో తడిసినటువంటి వస్త్రములాగా ఆకాశం గనక మనకు కనిపించింది అని అంటే మధ్యలో ఎక్కడా కూడా ఏమాత్రము వ్యత్యాసం అనేది లేకుండా, ఖాళీ అనేది లేకుండా ఆ ఆకాశం అంతా కూడా ఎర్రగా పూర్తిగా కనిపించింది అంటే అది మరణానికి సూచనగా చెబుతున్నారు. సంధ్యా సమయంలో అయితే అది మాత్రం దోషం కాదు. సంధ్యా సమయంలో ప్రతిరోజు కూడా సహజంగా అలాగే ఉంటుంది. సంధ్యా సమయం కానటువంటి సమయంలో ఆకాశం ఈ విధంగా ఎర్రగా కనిపించడం అనేది దుశ్శకునంగా చెబుతున్నారు. కాలం వినా సంధ్యా మేఘేషు బభౌ, సంధ్యా సమయం కాకపోయినప్పటికీ కూడా సంధ్యా సమయంలాగా గోచరించడం ఏదైతే ఉన్నదో మేఘములు ఆవరించడం ద్వారా అది అపశకునము అని అంటూ ఇంకోటి కూడా చెబుతున్నారు. ఘోరాహ ఖగాహ, భయంకరమైనటువంటి పక్షులు, అంటే క్రూరమైనటువంటి పక్షులు, ఆ పక్షి జాతిలో ఉన్న ఇతర పక్షులనే భక్షించేటటువంటి పక్షులు ఏవైతే ఉన్నాయో, గుడ్లగోబ మొదలైనటువంటి పక్షులు అవి, అదేవిధంగా జంతువులు, క్రూరమైనటువంటి జంతువులు, ఇవన్నీ కూడా తలలు పైకి ఎత్తి ఆ కరుణు వైపుకు తిప్పి అరుస్తూ ఉన్నాయట. ఖరస్య అభిముఖాః, కరునికి ఎదురుగా వచ్చి నేదుహు, పెద్దగా అరుస్తూ ఉన్నాయి. ఏమేమిటి అవి అంటే చెబుతున్నారు. కంకగోమాయు గృధ్రాశ్చ, నక్కలు, గద్దలు, అదేవిధంగా రాపునుగులు అని చెప్పి అంటున్నారు. అంటే ఒక రకమైనటువంటి క్రూరమైనటువంటి కోరలు కలిగినటువంటి జంతువులు అనమాట. అవన్నీ కూడా, ఇవన్నీ చుక్రుషుహు అరుస్తూ ఉన్నాయి. అంటే చచ్చినటువంటి జంతువులని పీక్కు తినేవి, అలాగే బ్రతికి ఉండంగా కూడా ఇతర జంతువులని పీక్కు తినేటటువంటి జంతువులు, పక్షులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కరుణికి ఎదురు వచ్చి కరుణ్ణి చూస్తూ అవి అరుస్తూ ఉన్నాయి. ఇది దారుణమైనటువంటి దుశ్శకునం అనమాట. నిత్యాశుభకరాయుద్ధే శివాఘోర నిదర్శనా
నేదుర్బలస్యాభిముఖాః జ్వాలోద్గార్భిరాననైః. యుద్ధే, యుద్ధం జరుగుతున్నప్పుడు లేకపోతే యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు ఈ నక్క కోతలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడూ కూడా అశుభకరములైనవి. అలాగే యుద్ధానికే కాదు, ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యానికి బయలుదేరుతున్నప్పుడు లేకపోతే ఏదైనా సంకల్పించుకున్నప్పుడు ఇటువంటి నక్క కోతలు, అదే కాదు అదేవిధంగా ఎవరైనా జన్మించినప్పుడు ఈ నక్క కోతలు, పక్షుల యొక్క ఈ క్రూరమైనటువంటి పక్షుల యొక్క అరుపులు ఇవన్నీ కూడా దుశ్శకునాన్ని, వారి యొక్క ప్రవృత్తిని కూడా సూచిస్తూ ఉంటాయన్నమాట. మరి దుర్యోధనుడు జన్మించినప్పుడు ఇటువంటి నక్క కోతలు, అదేవిధంగా ఇటువంటి ఆ పక్షుల యొక్క అరుపులు వినిపించాయి. అవన్నీ కూడా ధృతరాష్ట్రుడికి కూడా తెలిసింది. కానీ పుత్రుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి వేటిని కూడా పట్టించుకోలేదు. మరి అందుకే కదా దుర్యోధనుడు ఆ విధమైనటువంటి ప్రవృత్తితోటి అలాగా నశించేశాడు. కావున ఇక్కడ చూడండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు కానీ యుద్ధాన్ని సంకల్పించుకున్నప్పుడు కానీ నక్కలు అరవటము అనేది చాలా దుశ్శకునం అన్నమాట. అలాగా మరి యుద్ధే నిత్య అశుభకరాః ఘోరాః నిదర్శనాః శివాః. ఇవి వీరి యొక్క సైన్యానికి ఎదురుపడ్డాయట. ఈ కరుడు వారి యొక్క 14,000 మంది సైన్యము వీళ్ళు వెళ్తూ ఉంటే ఆ నక్కలు ఎదురుబడి తలలు పైకెత్తి అరుస్తూ ఉన్నట్టు. ఎలాగా? జ్వాలోద్గారిభిః, నిప్పులు కక్కుతున్నట్లుగా అవి పెద్దగా నోరు బయటికి తెరిచి అరుస్తూ ఉన్నటువంటి తైః ఆననైః బలస్య అభిముఖం నేదుః, అలా నోరు తెరుచుకుని అరుస్తూ ఈ కరుణి యొక్క ఆ 14,000 మంది సైన్యానికి కూడా ఎదురుగా వచ్చి అవి పక్కగా ఆ విధంగా వెళ్ళిపోతున్నాయట, ఎదురుగా వస్తూ ఉన్నాయి. ఇది కూడా ఆ సైన్యానికి కరుణికి కూడా అపాయమును సూచించేటటువంటి శకునములు. కబంధ పరిఘాభాసః దృశ్యతే భాస్కరాంతికే జగ్రాహ సూర్యం స్వర్భానుః అపర్వణి మహాగ్రహః. ఇంకా ఆకాశంలో కలుగుతున్నటువంటి ఉత్పాతములు ఏమేమిటో చెబుతున్నాడు. పరిఘాభాసః అంటే పరిఘలాగా కనిపించేటటువంటివి అన్నారు. పరిఘ అని అన్నట్లయితే గనక ఇనుప శూలముల చేత కట్టబడినటువంటి ఒక దారుణమైనటువంటి ఆయుధం అన్నమాట. చాలా లావుగాను ఉంటుంది, అదేవిధంగా పొడవుగాను ఉంటుంది. దాడి చేయటానికి, దాడి చేసినట్లయితే చాలా క్రూరంగాను భయంకరంగాను ఉంటుందన్నమాట. అటువంటి పరిఘ వంటి ఆకారముతోటి ఆకాశంలో ఒకనొక ఆకృతి కనిపిస్తూ ఉన్నది. ఏమిటి? కబంధ అని అన్నారు. కబంధ అంటే శరీరము, అంటే తలలేనటువంటి శరీరము ఆకాశంలో కనిపిస్తూ ఉన్నది. ఆకాశంలో సహజంగా ఆ మబ్బులతోటి అనేకమైనటువంటి ఆకృతులు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో తలలేనటువంటి శరీరాకృతి ఒకటి ఆకాశంలో కనిపిస్తున్నది. దానిని కబంధ అని అంటారు. కబంధము అంటే తలలేనటువంటి శరీరము అని చెప్పి అంటున్నారు. అటువంటి ఆకృతి కనిపించడం అనేది ఒక దారుణమైనటువంటి దుశ్శకునము అని చెప్పి. అలాగే భాస్కరాంతికే దృశ్యతే, అది కూడా ఎక్కడ కనిపిస్తున్నది? సూర్యునికి దగ్గరగా కనిపిస్తూ ఉన్నది. సహజంగా రాహుకేతువులు శరీరము, రాహు శిరస్సుగాను కేతువు మొండెముగాను చెబుతూ ఉంటారు. అంటే ఆ రాహుకేతువుల గ్రహములు ఒకరు శిరస్సుగాను ఒకరు మొండెముగాను ఉన్నారన్నమాట. మరి సూర్యునికి దగ్గరగా ఆ మొండెములాగా అంటే తల లేనటువంటి ఒక శరీరం కనిపిస్తున్నది అంటే అది సూర్యుణ్ణి గ్రహించడానికి వచ్చినది అనే అర్థం తెలుస్తున్నది. మరి అలాగ ఇక్కడ సహజంగా పౌర్ణమి రోజున చంద్రగ్రహణములు, అదేవిధంగా అమావాస్య రోజున సూర్యగ్రహణములు రావటం అనేది జ్యోతిష్ శాస్త్రంలో వీటిలో చెప్పినటువంటి విషయం. అయితే కొన్ని సందర్భములలో పౌర్ణమి అమావాస్య కానిటువంటి సందర్భములలో కూడా, అంటే అపర్వణి పర్వదినములు కానిటువంటి రోజుల్లో కూడా మరి గ్రహణములు సంభవించేటటువంటి అవకాశం ఉన్నదిట. అయితే ఆ విధంగా గ్రహణములు సంభవించేటటువంటి దానిని ఉత్పాతము అని అంటారంటే జరగకూడనటువంటిది జరిగే సందర్భంలో ఆ విధమైనటువంటి ఉత్పాతములు కనిపిస్తాయి అని చెప్పి.
అలాగా ఇక్కడ భాస్కరాంతికే సూర్యుని యొక్క సమీపంలో ఒక మొండెము వంటి ఆకృతి ఆకాశంలో కనిపిస్తూ ఉన్నది. అంతేకాదు మహాగ్రహ, మహాగ్రహ అంటే గొప్ప పట్టుదలతోటి, మహాన్ ఆగ్రహ అని అంటున్నారు ఇక్కడ. అంటే గొప్ప ఆగ్రహంతో, చాలా కోపంతో, స్వర్భాను, స్వర్భాను అంటే రాహువు అనే గ్రహము, అపర్వణి చంద్రసూర్యయో సూర్యం జగ్రాహ, అపర్వణి పర్వదినము కానటువంటి సందర్భములలో, అంటే అమావాస్య కానటువంటి సందర్భంలో సూర్యుణ్ణి రాహువు పీడిస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. మరి పర్వదినములలో అమావాస్య రోజు కనుక సూర్యగ్రహణం వస్తే అది సాధారణంగా జరిగేదే, కానీ అమావాస్య కానటువంటి సందర్భంలో సూర్యగ్రహణం కనుక వచ్చినట్లయితే అది ఉత్పాతము, అది అశుభాన్ని సూచించేటటువంటిది అన్నారు. సూర్యం జగ్రాహ అని అంటూ అపర్వణి తథా రాహుగ్రహణం చంద్రసూర్యయోహో అని అంటూ పర్వదినములు కానప్పుడు సూర్యేంద్రులకు గ్రహణములు రావటం అనేది కూడా అది ఉత్పాతము అని వరాహమిహిరుడు కూడా మనకు జ్యోతిష్శాస్త్ర గ్రంథంలో తెలియజేస్తున్నారు. ఇలాగా మరి ఆకాశములోను ప్రకృతిలోను తన చుట్టుపక్కల అంతా కూడా అపశకునములు గోచరిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కరుడు రాముడి మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. మరి అలా యుద్ధానికి వెళ్ళినటువంటి కరుడు ఎలా యుద్ధం చేశాడు, జరిగినటువంటి ఆ ఫలితం ఏమిటి అనే విశేషాలను తర్వాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. వ్యాజహృశ్చ ప్రదీప్తాయాం దిశి వైభైరవస్వనం అశివం యాతు ధానానాం శివాఘోరా మహాస్వనాః ప్రభిన్నగిరి సంకాశాః తోయశోణితధారిణః ఆకాశం తదనాకాశం చక్రుర్భీమావలాహకాః బభూవతిమిరం ఘోరం ఉద్ధతం రోమహర్షణం దిశో వా విదిశో వాపి నచ వ్యక్తం చకాశిరే క్షతజార్ద్ర సవర్ణాభా సంధ్యాకాలం వినా బభౌ కరస్యాభిముఖానేదుః తదా ఘోరమృగాః ఖగాః కంకగోమాయగృధ్రాశ్చ చుకృషుః భయశంసినః నిత్యాశుభకరా యుద్ధే శివాఘోరనిదర్శనాః నేదుర్బలస్యాభిముఖం జ్వాలోద్గారిభిరాననైః కబంధః పరిఘాభాసః దృశ్యతే భాస్కరాంతికే జగ్రాహ సూర్యం స్వర్భానుః అపర్వణి మహాగ్రహః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే త్రయోవింశే సర్గే షట్శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.